ఉషికే ఉడికింది. సో నిజంగా బాగుందన్న. రేపు ప్రమోషన్లో వాడుకుందాం సార్ ఇదేదో. ఒక్కసారి నువ్వు. సో మనోడు కూడా మాతో ఒక 8 ఏండ్లు తిరిగి అందరు నిస్వార్థంగా ఈ పాట గురించి ఎవరైతే గొప్ప చెప్తున్నారో పాట రాసిన అసలు నీకు ఎక్కడ స్టేజ్ దొరకలేదు. రెండు మాటలు. థ్యాంక్ యూ అన్న. ఇదే ఇప్పుడు మైక్ ఇచ్చినట్టే అన్న, నేను ఒక 4 లైన్లు 2020 కరోనా టైంలో గంగవ్వ బిగ్ బాస్లో ఉన్న టైంలో, అంతకుముందు గంగవ్వ అనిల్ అన్న నేను హెచ్సియులో సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న టైంలో మీరు వచ్చి మా విద్యార్థులందరికీ ఒక ఇన్స్పైర్గా ఉంటుంది, మీరు వచ్చి మాట్లాడండి అన్న అంటే అనిల్ అన్న, శివ అన్న, గంగవ్వ వచ్చి మాకు మాట్లాడారు. ఆ పరిచయంతో గంగవ్వ గురించి ఒక పాట రాసి అనిల్ అన్నకు పంపించాను. అంతే, వెంటనే ఫోన్ చేసి మనం పాట చేస్తున్నామని చెప్పి సరిగంగా తానాలు నీ నవ్వులు అని చెప్పి గంగవ్వ మీద నా మొదటి పాట అనిల్ అన్న నాకు జన్మనిచ్చాడు. శివ అన్న నేను మర్చిపోను. మళ్ళీ అప్పనుంచి శివన్న అనిల్ అన్న ఏది ఉన్నా కానీ గంగయ్య సిచ్యువేషన్ ఇది, రేపట్లో పాటిచ్చేసి గంగయ్య ఇది ర్యాప్ కూడా అనిల్ అన్న నాతో. అన్న ప్రతి వెబ్ సిరీస్లో అన్నకు రాసిన పాటలన్నీ నావే, మ్యాక్సిమం అన్నకు చేసినాయి అన్నీ. అట్లాంటిది ఇంత పెద్ద స్టేజ్ వచ్చిన తర్వాత నన్ను మర్చిపోతారు, వాళ్ళు ఇంకా పెద్ద రైటర్ని చూసుకుంటారు, మనది అయిపోయింది యూట్యూబ్ వరకు అనుకున్న టైంలో మళ్ళీ కాల్ వచ్చింది శివన్న దగ్గర నుంచి, గంగా మనం చేస్తున్నాం, ఎవరులే నువ్వు ఒక్కరే ఉన్నావు అని చెప్పి కూర్చుండబెట్టి స్టోరీ లైన్ మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతి సీన్లో ట్రావెల్ చేయించారు. పాటలు శివన్న ఎక్స్ప్లెయిన్ చేసిన విధానంతో ఆ పాటలు వచ్చినాయి. ముఖ్యంగా గంగడోలు పాట రాసిన తర్వాత నిజంగా చెప్తున్నా, చరణ్ అన్న ఆ రోజు ఫస్ట్ గిబిలి పాట రాసినప్పుడు ఆ గిబిలి పాట రాసింది నువ్వేనా, చరణ్ అన్న దగ్గరికి వెళ్ళాను. నిజంగా చరణ్ అన్న దగ్గరికి వెళ్ళాలంటే భయం వేసింది. చరణ్ అన్న స్వతహాగా రచయిత, మ్యూజిక్ డైరెక్టర్, అన్న దగ్గర నిరూపించుకోవాలంటే బెరుకు భయం రెండు ఉండే. నేను వెళ్ళానని శివన్న నాకు చెప్పేశాను. శివన్న అన్న దగ్గరికి నేను వెళ్ళలేను అంటే, లేదు నువ్వు వెళ్ళాల్సిందే అని అన్నాడు. నెక్స్ట్ డే ఒక 2 వాట్సాప్లో పంపించి అన్న దగ్గరికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే అన్న ఏ గిబిలి ఇట్రా అని పిలిచాడు. నాకు ఆనందం అనిపించింది. మన రాసిన పదాలని అన్న పలుకుతున్నప్పుడు వెంటనే కూర్చుండబెట్టుకొని ఏం రాస్తావు తీసుకురా అని చెప్పేసి ట్యూన్ కట్టేశాడు. 5 నిమిషాల్లో గిబిలి పాట ట్యూన్ అయిపోయింది. వెంటనే ఇంకా దీనికి మిస్ అయిన లైన్స్ అని రాసుకురాప అన్నాడు. సరే ఓకే బాగుంది అని అన్నాడు. తర్వాత మళ్ళీ ఇంకో పాట వేరే వాళ్ళకి ఇద్దామని అన్న అనుకున్నాడని నేను అనుకున్నాను. మళ్ళీ శివన్న నువ్వే రాస్తున్నావు, అన్న దగ్గర నువ్వే వెళ్తున్నావు నెక్స్ట్ పాట అన్నప్పుడు రాసుకొని వెళ్ళినప్పుడు నేను, విహా మేడం, చరణ్ సార్ ముగ్గురం అట్లా కూర్చున్నప్పుడు ఆ పాట కంపోజ్ చేస్తున్న టైంలోనే కంపోజింగ్ అయిపోతుంది, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఆ పాట శివన్నకు పంపిస్తే శివన్న కనెక్ట్ అయిపోయాడు. అంత గొప్ప సినిమా నేపథ్యం, అంత గొప్ప కథాబలం ఆ పాటకుంది. తర్వాత నిన్నటికి నిన్న రాత్రి అనిల్ అన్న క్లైమాక్స్ సీన్లో అర్జెంటుగా మనకు పాట కావాలన్నప్పుడు అనిల్ అన్న ఏడ్పిస్తున్నాడు ఆ సీన్లో. అద్భుతంగా 7వ ఎపిసోడ్లో అనిల్ అన్న యాక్టింగ్ అదిరిపోయింది. అసలు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. దానికి బట్టి మ్యూజిక్ సరిపోదు, మనకి లైన్స్ కావాలని అన్నప్పుడు చరణ్ అన్నకు ఫోన్ చేసి అన్నయ్య వస్తున్నట్టే వచ్చాను అన్నాడు. కేవలం 18 నిమిషాల్లో పాట రెడీ అయిపోయింది నిన్న. చాలా ఆనందం అనిపించింది. ఇదంతా గొప్పతనం శివన్న, అనిల్ అన్నతో పాటు చరణ్ అన్నది. చరణ్ అన్న ఎంత ఎంత గొప్ప అంటే, ఒక పదం తట్టుకొని వాక్యం ఆగిపోతే ఇది వేసుకో కదా ఏమవుతుంది, ఎందుకంటే స్వతహాగా రచయిత చరణ్ అన్న. సో అందులో ఉన్న టెక్నిక్స్, అందులో ఉన్నటువంటి మర్మం నాకు నేర్పించి ఇవాళ మీ ముందు నిలబెట్టాడు. ఫ్యూచర్లో మంచి పాటలు రాసే అవకాశం వస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ కొద్దిమందికి స్టేజ్ దొరకలేదు. సక్సెస్ మీట్ 12th రోజు కరీంనగర్ మమతా థియేటర్లో ఖచ్చితంగా, ఎందుకంటే వీళ్ళందరి బ్లెస్సింగ్స్ ఉంటాయి. కరీంనగర్లో మళ్ళీ మనందరం మాట్లాడుకుందాం. సో థ్యాంక్ యూ. అమ్మ కొద్దిగా కష్టం తీరిపోయింది అనిపించింది. 6 నెలల కష్టము. ఈ 6 నెలల కష్టం కంటే ముందు 8 ఏళ్ళ జర్నీ, ఆ జర్నీ అంతా రీకాల్ అవుతూ ఉండే. జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఈడదా కష్టము, ఇంత పెద్ద థియేటర్లో మా బొమ్మలు పడతాయని చెప్పి అస్సలు కలగనలేదు.
అన్న విజన్ ఇప్పుడు ఏం చెప్పిండో మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత నిజమవుతుంది. శ్రీకాంత్ అన్న అప్పుడే ఆ విజన్ని మేము నమ్మి ఆ మై విలేజ్లో మేము జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఏదైతే చెప్పిండో అది నిజం కావాలన్నది. దానికోసం కష్టపడదాం మళ్ళీ ఎన్ని సో ఈ జర్నీలో మాకే కొన్నిసార్లు డౌట్ వస్తుండే, ఎస్పెషల్ నాకైతే ఎటు పోతాము అన్నప్పుడు తెర మీద బొమ్మ కనబడాలని చిన్న చిన్న సినిమాల్లో చేసినప్పుడు ఆ అవకాశాలు వచ్చినప్పుడు అనిపిస్తుండే. ఇప్పుడు ఫైనల్గా ఓవరాల్గా మా బొమ్మ కనబడుతున్నప్పుడు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో దీనికి చాలామందికి అడ్రస్ చేయాలి. అంటే ఈ స్పీచ్ కంటే ముఖ్యంగా అందరూ చెప్తుంది ఏంటంటే ఈ ఈ ప్రాజెక్ట్ అనేది ప్రేమతో చేసిరు. అందరూ నిస్వార్థంగా కమర్షియల్గా ఆలోచించకుండా మాకు ఇచ్చిన యాక్చువల్ బడ్జెట్లు చెప్పొద్దు, ఇవన్నీ బయటికి రావద్దు, మన కష్టం మాత్రమే కనిపించాలని చెప్పేసి బడ్జెట్ చెప్పట్లేం. కానీ మేము తీసుకున్న బడ్జెట్కి మేము ఇచ్చిన అవుట్పుట్కి వాళ్ళు వెరీ హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. అండ్ రెండోది, వాళ్ళకంటే ముందు ఇక్కడ ఉన్న బలగం, ఇంకా చాలా పెద్ద బలగం మిస్ అయింది. ఈ బలగం అంతా మేము ఏమైతే కలగన్నామో ఆ కళకు ఒక ఆయుధం లెక్క, సార్ అన్నట్టు ఆయుధం లెక్క పనిచేసి ఉండే. అందరూ నిస్వార్థంగా ప్రేమతోని అసలు ఆ ఊర్లో ఆ 30 రోజులు పండగ లెక్క అయిపోతుండే మాకైతే. సో ఈ 6 నెలలు టక ఈ స్క్రీన్ మీద ఒక్కొక్క సీన్ కనబడుతున్న కొద్దీ 6 నెలలు టక కనిపిస్తున్నాయి. సో ఈ ఈవెంట్లో ముఖ్యంగా ఫస్ట్ చూడాల్సిన వ్యక్తి మా శివన్న. ఆయన ఏదైతే కలగన్నాడో, ఏదైతే రాసిండో, ఏదైతే తీద్దాం అనుకున్నాడో, ఏదైతే ఊహించుకున్నాడో, ఫస్ట్ బొమ్మ మేము చూసినామో అదే పట్టుదల, అదే ఖచ్చితంగా చేద్దాము, ప్రతిదీ పిన్ టు పాయింట్, ప్రతి చిన్న ఎమోషన్ కూడా ఆ అమ్మాయి ముంబై ఆమె చెప్పినట్టు ఆమెకు స్లాంగ్ నేర్పించి, ముంబై అంటే మళ్ళీ తెలంగాణ అమ్మాయి, ముంబైలో పెరిగింది. సో ఆ స్లాంగ్ నేర్పించి, స్లాంగ్ పరంగా ఈమెకు స్లాంగ్ పరంగా ఒక గ్రూప్ తెప్పించి, సో ఆ కళ అనేది మిస్ అయినామన్నా. నిజంగా ఓ అన్నదమ్ముల లెక్క కలిసి పనిచేస్తే, ఇద్దరు అన్నదమ్ముల లెక్క కాకుండా నిజంగా అన్నదమ్ముల లెక్క కలిసి పనిచేస్తే ఎట్లా అనిపించిందో అట్లా అనిపించింది. ఈ ప్రాజెక్ట్ అనేది ఫస్ట్ ప్రాజెక్టు, మా అందరికీ గుర్తుండిపోయే ప్రాజెక్టు. శివన్న ఈ పక్కన లేకున్నా కూడా ఈ 8 ఏళ్ళు ప్రయాణంలో పక్కన నిలబడి భుజం మీద చెయ్యేసి ముందుకు అని ఉండే. శివన్న మిస్ యూ. సక్సెస్ తర్వాత మంచిగా ఎంజాయ్ చేద్దాం. అండ్ ఫస్ట్ మొన్న లాస్ట్ ఈవెంట్లో చెప్పినాము, శ్రీకాంత్ అన్న నుంచి స్టార్ట్ అయిన ప్రయాణం మై విలేజ్ షో మెల్లమెల్లగా ఇక్కడ దాకా వచ్చింది. ఈ మై విలేజ్ షో ఇంకా ముందుకు పోవడానికి మా 100% ఎఫర్ట్స్ పెట్టి, అది ఏదైతే జనాల్లోకి ఒక ఇన్స్పిరేషన్గా వెళ్ళిందో, ఏదైతే దాన్ని ఇది మాది అని చెప్పి అనుకున్నారో దాన్ని ముందుకు తీసుకోవడానికి మా సాయశక్తుల కలిసి పనిచేస్తాము. ఆ ఇన్స్పిరేషన్ అట్లే ఉంచుకుంటూ ముందుకెళ్దామన్నా. నెక్స్ట్ డిఓపి, థ్యాంక్ యూ డార్లింగ్. ముగ్గురము త్రిమూర్తులు లెక్క ఏడివైనా ఏ రాత్రులైనా కూర్చొని డిస్కషన్ చేసుకుంటా ఆయన అసలు టైం కాదు. నార్మల్గా టైమింగ్స్ అవి ఇవే క్యాలిక్యులేషన్స్ ఏమీ లేకుండా మాకు ఈ ప్రొడక్షన్ కొంచెం పెద్దది, తెర మీద చూపించే ప్రొడక్షన్ క్వాలిటీస్లో ఉండాలి మన బొమ్మ, ఆ క్వాలిటీ ఎక్కడ తగ్గద్దు అని చెప్పినప్పుడు మాకు గట్టిగా నిలబడ్డదైతే మన శ్రీకాంత్ అన్న. ఎందుకంటే ఆల్రెడీ 13 ఏళ్ళ నుంచి సినిమాటోగ్రఫీ మీద గ్రిప్ ఉండి, ఇది ఎక్కడ తగ్గద్దు, ఇది మనం ఖచ్చితంగా థియేటర్లో చూస్తాము, బొమ్మ క్వాలిటీ ఉండాలని చెప్పి ఆ క్వాలిటీ ఇప్పుడు కనిపించింది. సో మళ్ళీ బడ్జెట్లు పక్కన పెడితే క్వాలిటీ మాత్రం సూపర్. థ్యాంక్ యూ మమ్మల్ని అందంగా చూపించినందుకు. నెక్స్ట్ చరణ్ అన్న ప్రాణం పోసిండు. నిజంగా మేము తీస్తున్నప్పుడు నవ్వుతారులే అనుకున్నాము, కానీ మ్యూజిక్ పడ్డాక మాత్రం ఖచ్చితంగా ఏడుస్తారు అనుకున్నాము. చాలామంది చూసి చెప్తున్నారు, చూసినావా ఏడుస్తున్నారు. నీకు యాక్టింగ్ రానగా ఇప్పుడు యాక్టింగ్ పాస్ నువ్వు. సో చరణ్ అర్జున్ మీరు డిస్టింక్షన్లో కాదు, మీరు 100 మార్క్స్ వేసి పాస్ చేశారు మీరు. సో చరణ్ అర్జున్ అన్న థ్యాంక్ యూ. సో మొదటి ప్రాజెక్ట్కి నన్ను బాగా పుష్ చేసినందుకు, గుర్తుండిపోయేటట్టు పుష్ చేసినందుకు, ఈ మ్యూజిక్లు అన్నీ గుర్తుండిపోతాయి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ రుణం తీర్చుకోలేక. రుణం లేదు, మన అందరిది రుణం. నెక్స్ట్ కాస్ట్యూమ్స్ పరంగా కూడా
హరిప్రియ మా ఫ్రెండ్ ఆమె. అసలు ఈ ఈ జనరేషన్కి ఏ బట్టలు వేసుకున్నా సెట్ అవుతుంది. తూట్ల పాయింట్లు వేసుకున్నాము, కాంటలు చింపిన బట్టలు వేసుకున్నా, ఇష్టం వచ్చినట్టు వేసుకున్నా. కానీ ఆ 70కి మాత్రము ఆ అథెంటిసిటీ మిస్ కావద్దు. మళ్ళీ బడ్జెట్ అన్న బడ్జెట్లో మనం తీయాలని చెప్పినప్పుడు హరిప్రియ నిస్వార్థంగా 4 రోజులు వచ్చి అన్నీ సెలెక్ట్ చేసి, తను ఆల్రెడీ పెద్ద పెద్ద సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా వర్క్ చేసి మాకు టైం ఇచ్చి ఏదైతే ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉందో దానికి అందాన్ని తీసుకొచ్చినావు నీ కాస్ట్యూమ్స్తోని. థ్యాంక్ యూ. నీకు సపోర్ట్గా నిలిచిన సఖీ డిజైనర్స్. నేను ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళందరు నిజంగా నిస్వార్థము. ఇక ఏం చెప్పని అర్థమైతే లేదు. కొన్ని ఆ పారామీటర్స్ మావాడు చెప్తా ఉంటాడు, కొన్ని చెప్పొద్దు, కొన్ని చెప్పాలని చెప్పి అవి ఏం చెప్పని అర్థం కాక చెప్తున్నా. సఖీ డిజైనర్స్ వాళ్ళకి సంబంధం లేని వాళ్ళు, ఒక బొటిక్ వాళ్ళు మాకు ఈ బడ్జెట్ ఉంది, ఈ బడ్జెట్లో మీరు తీసుకురావాలి అంటే ఈమె ఇద్దరు కలిసి రాత్రింబవలు తిరిగి ఆడ తిరిగి సిరిసిల్ల పోయి వరంగల్ పోయి ఆ చీర పట్టుకొచ్చి ఈ చీర పట్టుకొచ్చి ఆ గోచీరలు పట్టుకొచ్చి అది తీసుకొచ్చి వందన చేసి ఉండే. నా బట్టలన్నీ అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో వాళ్ళకే తెలియకుండా వేసుకున్న ప్రతిదీ అందంగా అనిపిస్తుండే నాకు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ పరంగా లాంగ్ డ్రైవ్ కార్స్ అనే ఒక కంపెనీ ఉంది. 1 మంత్ ఫ్రీగా 4 కార్లు మాకు ఇచ్చేసారు. మీరు చేస్తున్న ప్రయత్నం గొప్పది. మా సపోర్ట్ మీకు ఉంటుంది అని చెప్పి 4 మా అందరిని తీసుకుపోయిన కార్లు ట్రాన్స్పోర్ట్కి వాడినాయి అన్నీ లాంగ్ డ్రైవ్ కార్స్ వాళ్ళవి. 1 మంత్ వాళ్ళు ఇచ్చేసారు, మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి. ఇట్లా ప్రతి ఒక్కరు ఒక్కొక్క సపోర్ట్తో ఈ ప్రాజెక్ట్ అందంగా కలిసింది. థ్యాంక్ యూ లాంగ్ డ్రైవ్ కార్స్. నెక్స్ట్ మార్విన్ వీడియోస్. మా మై విలేజ్ షో వీడియోస్ ఎట్లనో మార్విన్ వీడియోస్ కూడా అదే రకమైన నేపథ్యము. వాళ్ళ సపోర్ట్ కూడా చాలా బాగుండే. ఇద్దరు మన అనుమవ క్యారెక్టర్ చేసిన ఇద్దరు అమ్మ నాన్న నిజంగా భార్యాభర్తలు వాళ్ళిద్దరు. మీరు కూడా ఆ స్వచ్ఛమైన ఏదైతే మేము అనుకుంటున్నామో అది కూడా మీరు కనబడుతుంది. మార్విన్ వీడియోస్ కూడా స్పెషల్ థ్యాంక్స్. పెద్ద లిస్ట్ రాసుకొచ్చినాయి సార్, ఇది లాస్ట్ మీటింగ్ కదా అని మర్చిపోద్దు అని సక్సెస్ మీట్లో చెప్దాం సార్. ప్రొడ్యూసర్స్ నాకు 3 ఏళ్ళ కింద ఒక స్టోరీ లైన్ చెప్పి నేను హీరోని చేద్దాం అనుకుంటున్నా అని ఒక మెసేజ్ పాస్ చేసిన అన్ననే అనుకోకుండా మళ్ళీ హీరోగా నన్ను ముందుకు తోసిండు. అన్న మీ రుణం కూడా తీర్చుకోలేనిది. ఎందుకంటే ప్రాజెక్ట్ ఆగుతుందా అనే టైంలో ఒక పుష్ ఇచ్చిర్రు, ఉరుక్కుంటూ వెళ్ళింది ప్రాజెక్ట్, ఎక్కడ ఆగలేదు. ఏప్రిల్ 18 మొదలుపెట్టినాము, ఆగస్టు 8 రిలీజ్ అవుతుంది. ఎక్కడ ఒక్కరోజు ఆగలేదు బండి ఆగకుండా మీరు ఇచ్చిన పుష్ చాలా హెల్ప్ అయింది. అండ్ తక్కువ టైంలో నాకు తెలిసిన 3-4 నెలల్లో మొత్తం కంప్లీట్ చేసినాము. ఈ తక్కువ టైంలో కంప్లీట్ చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఆమని పాపం ఇక ఆమెని గురించి ఏం చెప్పాలి. ఆమని పాపం 6 నెలల నుంచి వాడిని పట్టుకొని ఏడుస్తూ ఉన్నది. థ్యాంక్ యూ ఆమని. పోయినసారి ఏదో చెప్పినాం కానీ నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. నువ్వు ఆ ఇంటిని మొత్తం హ్యాండిల్ చేసినావు కాబట్టి నాకు కొంచెం ఈడ ప్రెజర్ లేకుండా వర్క్ చేసిన నేను. థ్యాంక్ యూ. ఏం చెప్తాం, థ్యాంక్ యూ, లవ్ యూ. కొంచెం ఏం మాట్లాడో అర్థమవుతలేదు. మీడియా మిత్రులకి ఒక చిన్న రిక్వెస్ట్. మా కంటెంట్లు వైరల్ అయినప్పుడు మా మీద ఆర్టికల్స్ రాసినప్పుడు చాలా హ్యాపీ అనిపించుండే. చాలా మంచి ఒక ధైర్యం వచ్చిండే. మీరు ఇచ్చిన ఆర్టికల్స్ కానీ, మీరు ఇచ్చిన వైరల్ అయినప్పుడు మీరు ఇచ్చే సపోర్ట్ కానీ. ఈ కంటెంట్ వెళ్తే మా లాంటి వాళ్ళకి ఇంకెన్నో కథలు మేము ముందు తీసుకొస్తాము. మీ సపోర్ట్ కావాలి, మీడియా వాళ్ళ సపోర్ట్ కావాలి ముఖ్యంగా. సో మీ సపోర్ట్ ఉంటుందని చెప్పి కోరుకుంటూ, ఈ ఈవెంట్ మొత్తం స్పాన్సర్ చేసిన సిద్ధు అన్నకి స్పెషల్ మెన్షన్. సిద్ధు అన్న థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాష్ఫ్లూయెన్స్ వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి మాతో కలిసి వర్క్ చేస్తున్నారు డిజిటల్ మార్కెటింగ్ వింగ్లో. సో కార్తిక్ అండ్ సృజన ఆల్ ది బెస్ట్. మీరు కూడా నిస్వార్థమే అందరూ ప్రేమ ఇట్లా కుమ్మరిచ్చిరు ఈ ప్రాజెక్ట్ మీద. మీ ప్రేమ ఈ ప్రేమ అంతా హిట్ అయ్యి అంతా రిటర్న్ బ్యాక్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ గట్టిగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అండ్ డైజ్ ఆర్ట్స్ ఫిలిమ్స్ ఎంత నీట్గా అరేంజ్ చేసారు, ఒక రిసెప్షన్ పార్టీ లెక్క. నిజంగా పండగ వాతావరణం అనిపించింది. ఇవన్నీ ఏమవుతాయంటే కమర్షియల్గా ఆలోచిస్తే రావు, ప్రేమతోనే వస్తాయి. సో మీ ప్రేమకు కూడా థ్యాంక్ యూ. మీరు కూడా ఒక పెద్ద ఈవెంట్ ఆర్గనైజర్ కంపెనీ లెక్క కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఉన్నందుకు. సో అయిపోయింది ముగించుకుంటాం. థ్యాంక్ యూ G5 వాళ్ళకు స్పెషల్ మెన్షన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. 4 ఎపిసోడ్లు ఇక్కడ చూపించినాము. వీళ్ళందరూ ఎంజాయ్ చేసిర్రు, ఒక్క నిమిషం కూడా బోర్గా కాకుండా ఎంజాయ్ చేసిర్రు, నవ్విర్రు, లాస్ట్లో ఏడ్చిర్రు. ఇంకొక 3 ఎపిసోడ్లనే మీరు ఇక్కడ ఎన్ని ఉన్నాయో వాళ్ళకు ఒక ఛాలెంజ్ చేసిన నేను G5 వాళ్ళకి. యాక్చువల్గా ఇప్పటిదాకా వచ్చిన ఈ ఇయర్లో హయ్యెస్ట్ సబ్స్క్రిప్షన్స్ మా నుంచి వస్తాయి అని చెప్పి. ఎందుకు అంటే మన ఆడియన్స్ ఎక్కువ రూరల్లో ఉన్నారు, వాళ్ళు కోరుకున్నది కూడా రూరల్లోకి ఎక్కువ వెళ్ళాలి మా G5 అని చెప్పి. సో ఇక్కడ వచ్చిన 500 మంది 500 కొత్త సబ్స్క్రిప్షన్లు తీసుకుంటే ఈరోజుకి హిట్ మేము. సో మిగిలిన 3 ఎపిసోడ్లు ఎల్లుండి రిలీజ్ అవుతాయి. 120 రూపీస్ మాత్రమే. 120కి ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చు. సో చూసి అందరు కూర్చొని చూసే ఫిల్మే కదా, చిన్న పిల్లల నుంచి మా మేధగాని నుంచి గంగావ దాకా అందరూ కూర్చొని నవ్వుకుంటూ చూసే సినిమా. అందరూ ఎంజాయ్ చేస్తారు పక్క. చూడండి, August 8th రిలీజ్ కాబోతుంది. ఇంకొక 2 రోజుల్లో అందరూ చూసి మీ సపోర్ట్ ఇస్తేనే ఇంకో కథ గట్టిగా వస్తాము. మీ సపోర్ట్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పటిదాకా మమ్మల్ని అభిమానించిన, ప్రేమించిన, భుజం తట్టిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. కలుద్దాం సక్సెస్ మీట్లో మళ్ళీ నువ్వే August 12th. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈడ ఒక్కొక్క క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే. మన రాముల తాత ఈయన గెటప్ ఏమో చిన్న ఏజు. ఆ క్యారెక్టర్ని ఎవరు చూసుకుందాం అన్నప్పుడు అన్నచ్చుండే ఆ గెటప్ సెట్ అవుతుందా అని చెప్పి గడ్డం వైట్ వేసి అదేసి ఇదేసి ఫైనల్గా రాముల తాతని అయితే నిలిపించినాము. మీకు ఈ ముసలి క్యారెక్టర్లు బాగా రావాలని చెప్పి కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్. యాక్చువల్గా ఒక సెకండ్ మాట్లాడతా, ఎక్కువ మాట్లాడను. సారీ. ఈ ఈ ఈ క్యారెక్టర్ నాకు రావడానికి కారణం బలగం రమేష్ గారు మీ గురించి చెప్పి మీ ఆఫీస్కి పిలిపించారు. వచ్చిన తర్వాత నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆడిషన్ చేసిన హర్షిత్ కానీ, నన్ను నమ్మి నేను ఒక 70 సంవత్సరాల క్యారెక్టర్ చేయగలని విజన్ చేసిన డైరెక్టర్ శివ గారికి అండ్ అనిల్ గారికి, హోల్ టీం అందరికీ, దాంతోపాటుగా ఈ G5 ఇంత మంచి ప్రాజెక్ట్ తీసుకురావడానికి కారణమైన G5కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రూరల్లో మాత్రం ఖచ్చితంగా G5 యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. చాలా అంటే చాలా మంచి స్టోరీ. నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అరే ఇదేదో టైం అయిపోతుంది. అరే బొమ్మర్ది, లవ్ యూరా బొమ్మర్ది. ఉష్కుడికి ఇచ్చినామా? హ్యాపీయా? 12th రోజు ఖచ్చితంగా ఓరిని అవగా ఆలిపోను. సో నాకు స్పెషల్గా శివన్నను మిస్ అయినంత నాకు అది ఆయన చూస్తే బాగుండు. ఆయనకు కూడా చాలా కోరిక. శివన్న ఖచ్చితంగా 12th రోజు చూద్దాం మళ్ళీ థియేటర్లో. మిస్ యూ. మంచి డైరెక్టర్ కావాలని చెప్పి ఒక తమ్మునిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. బై. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అనిల్ గారు